Praise the Lord. Hallelujah. I greet you and welcome you all in the matchless and precious name of our Lord Jesus Christ. మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. అలాగే ఈ ఆన్లైన్ సర్వీస్కి మీకు అందరికీ నా ప్రేమపూర్వకమైన ఆహ్వానం తెలుపుతున్నాను. హల్లెలూయా. దేవుడు మరి గత వారమంతయు మనల్ని కాచి కాపాడి మరి ఆయన ఆ విశ్రాంతి దినములో మరి దేవుని మహిమపరచుటకు, ఆయనను స్తుతించగలుటకు, ఆయన మనల్ని సజీవుల లెక్కలో ఉంచినందుకు దేవునికి మనము కృతజ్ఞత స్తుతులు చెల్లించే వారమై ఉండాలి. హల్లెలూయా. ఈరోజు మనం సజీవ లెక్కలో ఉండి ఇలా బ్రతుకుతున్నాము అంటే ఆయన కృప, ఆయన ప్రేమ మాత్రమే కదా. కాబట్టి ఆయనకు మనము మన పూర్ణ హృదయముతో, మన పూర్ణ ఆత్మతో, మన పూర్ణ బలముతో మనము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలి. కాబట్టి మనము దేవుణ్ణి ఆరాధించేవారుగా మనము ఉండాలి. హల్లెలూయా. మనకి భవిష్యత్తు గురించి చింత, ఆలోచన మనకి ప్రతి ఒక్కరికి కలుగుతుంది. కానీ రేపు ఏమి జరుగుతుందో, రేపు ఏమి సంభవిస్తుందో మనము ఊహించలేం. మన తండ్రి అయిన దేవునికే అది తెలుసు. నీ భవిష్యత్తు ఏంటిదో ఆయన ఎరిగిన వాడై ఉన్నాడు. నీవు పుట్టక మునుపే ఆయన నీ కాలగతులన్నిటినీ ఆయన వశంలో ఉంచుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనకి భవిష్యత్తు గురించిన చింత మనము పడనవసరం లేదు. ఎందుకంటే ఆయనే మన భవిష్యత్తును నిర్ణయించాడు. ఆయన చిత్తంలో, ఆయన మార్గంలో నడిస్తే చాలు. హల్లెలూయా. కుడికి ఎడమకు తొలగిపోకుండా ఆయన చిత్తంలో, ఆయన ఆజ్ఞానుసారము, ఆయన వాక్యానుసారము ఆత్మీయంగా బలపడుతూ ఆయనలో మనము ఫలభరితంగా మనము అభివృద్ధి పొందుతూ ఉంటే చాలు. ఆయనే మన భవిష్యత్తును నిర్మిస్తాడు. మంచి భవిష్యత్తులోనికి మనల్ని నడిపిస్తాడు. ఆయన చిత్తంలోనికి మనల్ని ఆయన నడిపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి రేపు ఏం జరుగుతుందో, భవిష్యత్తులో ఏమై ఉంటానో, ఏమవుతుందో అని మనకి ఆ చింత, ఆలోచన అవసరం లేదు. నీ చింత యావత్తు ఆయన మీద వేయండి, బైబిల్ లేఖనం సెలవిస్తుంది. కాబట్టి మన భారము, మన చింత, భవిష్యత్తు గురించిన చింత మనము దేవునిపై వేద్దాం. ఈరోజు ఈ క్షణము మనము ఎలా ఉన్నామో ఆలోచించుకుందాం. దేవునిలో మరి బలంగా ఉన్నామా, ఆత్మీయంగా బలంగా ఉన్నామా లేదా, అదొక్కటే మనం ఆలోచిద్దాం. రేపటి గురించిన చింత మనకి అవసరం లేదు. హల్లెలూయా. ఈ ఆన్లైన్ సర్వీస్ వీక్షిస్తున్న మీ అందరికీ నా వందనాలు. మరి దేవుడు ప్రేమించి మనకి ఇచ్చిన మంచి యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ కొరకై మీరు అందరు ప్రార్థించండి. మరి దేవుడు ఇంకా అనేక మందికి మరి మన ఛానల్, మన సోషల్ మీడియా అనేక మందికి చేరగలటకు, మరి పరిచర్యను అభివృద్ధి పొందించగలటకు మరి మీరు ప్రార్థన చేయండి. అనేక మందికి షేర్ చేయండి. మరి దేవజనులు అందించబోయే వాక్యాన్ని మనం శ్రద్ధగా విందాం. మరి ప్రారంభించుకునే ముందు ఒక చిన్న ప్రార్థనతో మనము ఈ ఆన్లైన్ సర్వీస్ ప్రారంభించుకుందాం. కృపగల దేవ, పరిశుద్ధమైన మా తండ్రి యేసయ్య, మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఇంత మంచి చక్కటి అవకాశము, మంచి సమయము మిమ్మల్ని ఆరాధించి మీ సన్నిధిలో ఇలా ఆన్లైన్లో మిమ్మల్ని కూడుకొని మీ వాక్యాన్ని వినగల భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు. దేవా, భవిష్యత్తు గురించిన చింత మాకు రోజు కలుగుతుంది. దేవా, రేపు ఏం జరుగుతుందో, మా భవిష్యత్తు ఎలా ఉంటుందో అని. కానీ మా భారము, మా చింత, భవిష్యత్తు గురించిన ఆ ఆలోచన, ఆ భారాన్ని అంతటినీ మీ ముందుకు తీసుకొస్తున్నాం. దేవా, జగత్తు పునాది వేయబడక ముందే మమ్మల్ని ఎరిగిన వాడై ఉన్నావు. దేవా తండ్రి, ప్రతి చిన్న విషయం, మా జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని మీరు ముందుగానే నిర్ణయించారు తండ్రి. అంత గొప్ప దైవత్వాన్ని మేము కలిగి ఉన్నాము తండ్రి. ఆ విషయాన్ని మరచిపోయి లోక సంబంధంగా మేము ఆలోచిస్తూ భవిష్యత్తు గురించిన ఆ బాధ, చింతను మేము కలిగి ఉంటున్నాం. మమ్మల్ని దయతో క్షమించండి తండ్రి. మా భారాన్ని మీపై వేస్తున్నాం. మా చింత యావత్తును మీ దగ్గర పెడుతున్నాం తండ్రి. మా భవిష్యత్తును మీరు తీర్చిదిద్దండి తండ్రి. మీ చిత్తంలో, మీ మార్గంలో నడవగలటకు సహాయం చేయండి. కుడికి ఎడమకు తొలగిపోకుండా మీ రాజ్యం
వ్యాప్తి కొరకై మేము పని చేయగలటకు సహాయం చేయండి. అపవాది కలిగించే ప్రతి ఇక్కట్లను, శోధనలను మేము జయించగలటకు మాకు శక్తిని అనుగ్రహించండి. తండ్రి, ఎవరైతే మరి ఆన్లైన్ సర్వీస్ వీక్షిస్తున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకునండి. మంచి ఆరోగ్యాలను అనుగ్రహించండి. తండ్రి, దైవజనులు అందించబోయే వాక్యాన్ని మేము శ్రద్ధగా వినగలటకు మా మనసులను సిద్ధపరచండి. మీ కృపను అనుగ్రహించండి. దేవుడు, నన్ను వాడుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఈ యొక్క చిన్న కొద్ది ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దేవా స్తుతి స్తోత్రము, 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 తండ్రి దేవా స్తుతి స్తోత్రము. దేవా 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 దేవా. యేసునాదా స్తుతి స్తోత్రము, 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 యేసునాదా స్తుతి స్తోత్రము. దేవా 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 దేవా. పరిశుద్ధాత్మా స్తుతి స్తోత్రము, 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 పరిశుద్ధాత్మా స్తుతి స్తోత్రము. దేవా 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 దేవా. యేసు 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 యేసు. దేవా 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 దేవా.
దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనములు, శుభములను తెలియజేస్తున్నాము. దేవుని పరిశుద్ధమైన నామంలో మనమందరము సంఘముగా ఒక కుటుంబంగా కలిసి ప్రభువును స్తుతించుటకు, ప్రభు వాక్యాన్ని ధ్యానం చేయుటకై, ప్రభు మనకు అనుగ్రహించిన మంచి సమయము సదుపాయంకై ప్రభుకు మహిమను చెల్లిద్దాం. ఈ మాసం అంతటి కొరకై ప్రభుకు స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ మాసములో చివరి ఆదివారం, గడిచిన 4 ఆదివారాలు ప్రభు మనల్ని క్షేమంగా కాపాడడమే కాకుండా దేవుని వాక్యాన్ని వినగలిగిన కృప ఆ దేవాది దేవుడు మనకు అనుగ్రహించాడు. కనుక మనమందరము దేవుని వాక్యాన్ని బట్టి ధైర్యం కలిగి ఉందాం, ఆదరణ కలిగి ఉందాం. మనల్ని మనమే ప్రోత్సాహకరంగా మన జీవితాలను కట్టుకుందాం. ఎందుకంటే మనల్ని ప్రోత్సహించేవారు ఉండకపోవచ్చు, మనల్ని ఆదరించేవారు ఉండకపోవచ్చు. ఉన్న కొద్ది దినములే, కొద్ది విషయాలే, కొద్ది సందర్భాలే ఉంటాయి కావచ్చు. ఎందుకంటే ఎప్పుడు కానీ ఎవరమైనా కానీ మనము ఎవరి మీదనో ఒకరి మీద ఆధారపడే మానసిక బలహీనత కలిగిన వాళ్ళమైన మనము మనుషులంగా మనం దేవుని మీద ఆధారపడడానికి మనం ప్రయత్నం చేద్దాం, అలవాటు చేసుకుందాం. కనుక మీరు ధైర్యంగా ఉండండి, అన్ని విషయంలో సంతోషించండి, అన్ని విషయంలో ఆదరణ కలిగి ఉండండి. సర్వ కృపానిధి దేవుడు మనకు తోడై ఉంటాడు, తోడై ఉన్నాడు. మనం ఎన్నడూ మర్చిపోని దేవుడు. కనుక మనం ప్రార్థన ద్వారా ఈ కోరికను ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్య, మీకు స్తోత్రం. మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ సమయము సదుపాయముకై స్తోత్రాలు. గడిచిన మాసములు, గడిచిన వారాలు, క్షణాలలో మీ కాపుదలకై, సంరక్షణ కొరకై, మీ భద్రత కొరకై మీ నామమునకు మహిమను చెల్లిస్తున్నాం. మనం ప్రేమించి మరొక దినాన్ని, మరొక వారాన్ని మా జీవితాలకు అనుకరించారు. మా నాయన మీకు స్తోత్రములు. మేమందరం కుటుంబంగా, సంఘముగా ఈ సన్నిధిలోని వాక్యమును ధ్యానం చేయటకై మాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి వందనాలు. నీ వాక్యం ద్వారా ఎంతో ఆదరణను, ఎంతో ధైర్యాన్ని, ప్రోత్సాహాన్ని, ఎన్నో విషయాలను మేము తెలుసుకోగలుగుటకై మీరు మాకు అనుకరించిన నీ చక్కటి దేవా ఉపదేశం బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఇటు నీ వాక్యమును వినడానికై చేరి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆయా పరిస్థితులలో, ఆయా సందర్భాలలో, ఆయా స్థితులలో నీ బిడ్డలు మరి ఉంటుండగా వారిని ప్రత్యేకమైన నీ కృపకు అప్పగిస్తున్నాను నాయన. మీ ఆదరణను, మీ ఆప్యాయతను, మీ అనురాగాన్ని, మీ ఆదరణతో పాటు మీ ఆశీర్వాదాన్ని, ఆరోగ్యాన్ని మెండుగా నీ బిడ్డలకు అనుగ్రహించండి. వారికి ఏ విషయంలో కొదువ లేని వారుగా ఉండునట్లు దేవ ఓర్పు మీ క్రియను కొనసాగించండి అన్నావు నాయన. కనుకటి ఓర్పు కలిగి మేమందరము దేవ సంపూర్ణ సిద్ధి పొందుటకు సహాయపడండి. మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి. నీ వాక్యపు దేవ వెలుగులో మమ్మల్ని మేము పరీక్షించుకొని సరిదిద్దుకొని మమ్మల్ని మేమే మీకు అప్పగించుకొని మీ కొరకై నమ్మకస్తులుగా జీవించుటకు సహాయపడండి. నీ వాక్యంలో నుండి ఆశ్చర్యకరమైన సంగతులను చూడగలిగినట్లు మా కనులను తెరవండి, మా హృదయాన్ని తెరవండి. మీ కొరకై లోకంలో సాక్షులుగా జీవించుటకు సహాయపడమని యేసయ్య పరిశుద్ధ నామములోనే స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్ అని చెప్పిన మీ అందరికీ ప్రత్యేకమైన ఆశీర్వాదములు కలుగునుగాక. ఆమెన్ అని చెప్పకుండా ఉన్నవారికి దేవుని మేళ్ళు మెండుగా కలుగునుగాక. దేవుడు నమ్మదగినవాడు, మంచివాడు, మన చేయి విడవనివాడు. దేవుని గురించిన జ్ఞానము చాలామందికి లేదు అని బైబిల్ చెప్తుంది. కనుక మనం దేవుని జ్ఞానం కలిగి మనం ఉండడానికే మనం ప్రయత్నం చేయాలి. దేవుడు మంచి దేవుడు, మన పితరులతో మాట్లాడిన దేవుడు. నా మంచితనమంతయు మీకు చూపిస్తాను, మీకు తెలియచేస్తాను అన్న దేవుడు. కనుక తన మంచితనాన్నంతటిని మనకు తెలియచేస్తాడు, మనకు చూపిస్తాడు. కనుక అలాంటి మంచి దేవుని కలిగిన మనం ఆయా పరిస్థితుల మధ్యలో మనం ప్రభువుని
స్తుతించుటకై, ప్రభును ఆరాధించుటకై, ప్రభును ఘనపరచుటకై మనం సిద్ధహస్తులమై ఉండాలి. ప్రార్థన చేస్తాము, అందరం ప్రార్థన చేస్తాము. అలాగే ప్రభును స్తుతించడం కూడా చాలా మంచిది. మనకు ప్రతికూలమైన పరిస్థితులలో, ప్రతికూలమైన మనుషుల మధ్యలో ఆయనను నమ్మడము, ఆయనపై ఆధారపడము, ఆయన కొరకు జీవించడం చాలా ముఖ్యం. గమనించండి, దేవుని వాక్యములో సంఖ్యాకాండం 20వ అధ్యాయం 12వ వాక్య భాగం. దయచేసి మీరు కూడా బైబిల్ తెరిచి ఆ వాక్య భాగాన్ని చూడండి. సంఖ్యాకాండం 20వ అధ్యాయము 12వ వాక్యం. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. ఇక్కడ రాయబడిన మాట ప్రకారము దేవుడు మన పితరులైన ఇశ్రాయేళ్లకు వాగ్దాన దేశము, పాలు తేనెలు ప్రవహించు దేశమైన కానానుకు వారిని తీసుకెళ్లే సందర్భంలో మోషేకు, అహరోనుకు దేవుడు ఒక హెచ్చరిక చెప్తున్నాడు. వారిని మీరు తీసుకెళ్తారే కానీ మీరు వెళ్ళరు. ఆ మాట గమనించండి. నేను వారికి ఇచ్చిన దేశములోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. వారిని తోడుకొని వెళ్ళడానికి నేను అనుమతించను అంటున్నాడు దేవుడు. ఎందుకు అనుమతించను అంటున్నాడో కూడా కారణం చెప్తున్నాడు. ఇశ్రాయేలు యొక్క కన్నులెదుట నా పరిశుద్ధతను సన్మానించులాగున నన్ను నమ్ముకొనకపోతిరి. దేవుణ్ణి మోషే, అహరోనులు నమ్మటం లేదు అని దేవుడి యొక్క వేదన, ఆవేదన, బాధను మనకు వ్యక్తపరుస్తున్నాడు. మీరు నన్ను నమ్ముకొనలేదు, ఇశ్రాయేలుల ఎదుట నన్ను నమ్ముకోవాలి, నమ్ముకునేలాగున మీరు ప్రవర్తించట్లేదు, నమ్ముకున్నలాగా మాట్లాడట్లేదు. నా సేవకులై ఉండి కూడా మీరు నా ప్రజల ఎదుట నా పరిశుద్ధతను మీరు సన్మానించేటట్లు మాటలు లేవు మీవి అని దేవుడు ఒక తప్పును మోషే, అహరోనుల మీద పెడుతున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు, ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమ ఎలాంటిదో మనకు అందరికీ తెలుసు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను అన్నాడు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అన్నాడు. విడువక నీ పట్ల కృప చూపుచున్న దేవుడు నేను విడిచిపెట్టే దేవుడు కాడు. ఎందుకు విడిచిపెట్టని దేవుడు అంటే, నీ పట్ల ఆయన చూపించే ప్రేమ అలాంటిది, శాశ్వతమైన ప్రేమ, టెంపరరీ ప్రేమ కాదు. ఒక 4 నెలల్లో ఉండే ప్రేమ కాదు, 3 నెలల్లో ఉండే ప్రేమ కాదు, 1 సంవత్సరం ఉండే ప్రేమ కాదు, లేదా నువ్వు చేసిన పొరపాటును, నువ్వు చేసిన తప్పిదాన్ని బట్టి విడిచిపెట్టే ప్రేమ కాదు. మనం చేసిన తప్పుకు, మనం చేసిన పాపమును బట్టి ఆయన విడిచిపెడితే శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించున్నాను అని ఎలా చెప్పగలుగుతాడు దేవుడు? చెప్పలేడు. చెప్తున్నాడంటే దాని అర్థము మనల్ని చేసిన పొరపాట్లను, తప్పుదలను బట్టి మనం విడిచిపెట్టేవాడు కాడు. మన మోషే విషయంలో ఆలోచిస్తే, నీవు వారితో కూడా నిన్ను వెళ్ళనివ్వను, వారితో కూడా నువ్వు తోడుకొని పోరాదు అంటున్నాడు. మరి మోషే గారు చేసిన పొరపాటు ఏమిటి? మోషే గారు చేసిన తప్పేమిటి? మన పితరులు ఇశ్రాయేలులకు దాహమైనప్పుడు, వారి దాహం గురించి వచ్చి మోషే దగ్గర మనవి చేసినప్పుడు, మోషే వెళ్ళి దేవుని దగ్గర మనవి చేశాడు, అయ్యా నీ ప్రజలకు దాహం కావాలని. అప్పుడు దేవుడు చెప్పాడు, నువ్వు ఆ బండతో మాట్లాడు, నీకు బండ నీరుస్తుంది అన్నాడు. కానీ బండతో మాట్లాడడానికి బదులు తన చేతి కర్రతో 2-3 సార్లు కొట్టాడు. కొట్టడము తప్పో రైటో కాదు, కానీ ద్రోహులారా మేము మీకు నీళ్ళు ఇవ్వాలా అన్నాడు. అందుకే కదా దేవుడు పిలిచింది. తన మామ దగ్గర ఉన్న అతన్ని దేవుడు ఇశ్రాయేలును విడిపించడానికి, వారు సురక్షితమైన దేశానికి తీసుకెళ్ళడానికి ఒక చక్కటి నాయకత్వము
ఆ దినములో వారిని నడిపించడానికి మోషే గారిని ప్రత్యేకంగా దేవుడు ఎన్నుకున్నాడు. అందుకే కదా వారి కొరకే ఎన్నుకున్నాడు దేవుడు, వారి కొరకే ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. ఇప్పుడు సింపుల్గా మీ కొరకు నేను నీళ్ళు ఇవ్వాలా ద్రోహులారా అనేసరికి దేవుని మనసు నొచ్చుకున్నది. ప్రేమైన దేవుని సంగమా, దేవుని స్నేహితులారా, మన ఆత్మీయ జీవితం చాలా ప్రాముఖ్యమైనది, దేవునికి ప్రీతికరమైనది. నీ జీవితము నీకు ప్రీతికరమైనది కాకపోవచ్చు, నీ జీవితం నీకు ప్రాముఖ్యమైనదిగా కాకపోవచ్చు, నీ కుటుంబము నీకు ప్రాముఖ్యమైనదిగా కాకపోవచ్చు. ఏదో అట్లా ఉన్నామా అంటే ఉన్నామా అన్నట్టుగా ఉంటున్నారేమో. అది కాదండి. దేవుని యొక్క ఏర్పాటును బట్టే నువ్వు ఈ స్థితిలో ఉన్నావు, ఈ పరిస్థితుల్లో ఉన్నావు, ఈ ఉద్యోగంలో ఉన్నావు, ఈ వ్యాపారంలో ఉన్నావు, ఈ పరిచర్యలో ఉన్నావు. ఏది కూడా దేవునికి తెలియకుండా, దేవుడు అనుకోకుండా ఏది కూడా నీ జీవితంలో కలిగి ఉండలేవు. కనుక మానవులమైన మన జీవితంలో ఎన్నో ఆటుపోట్లు, అవకతవకలు, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి. అదే మానవ జీవితం. ప్రాముఖ్యంగా యేసుప్రభు నమ్ముకున్న వారి జీవితం. యేసుప్రభు వారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్పాడు, ఇరుకు మార్గములో ప్రవేశించండి, ఇరుకు మార్గంలో నడవండి. విశాలమైన మార్గంలో అనేక మంది ఉంటారు, నడుస్తారు, కానీ ఇరుకు మార్గము అది సంకుచితమైన మార్గము అని చెప్పాడు దేవుడు. సంకుచితము అంటే అనుమానాస్పదము, సంకుచితం అన్నట్టు, వెళ్ళలేని స్థితి. ఆ మార్గం అలాంటిది. విశాలమైన మార్గం అందరూ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సంకుచితమైన మార్గం అనే ఇరుకు మార్గము కొద్దిమందే ప్రవేశిస్తారు. సంకుచితం కనుక మనకు కనబడేవన్నీ ఒరిజినల్ కావు, మనం చూసేటివన్నీ శాశ్వతమైనవి కావు. కష్టాలైనా, సుఖాలైనా, బాధలైనా, ఏవైనా సరే దేవుడు ఒరిజినల్, శాశ్వతమైన దేవుడు, శాశ్వతమైన ప్రేమ, శాశ్వతమైన కృప, శాశ్వతమైన దయ. దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది. దేవుని దయ ఉంటుంది. ఎన్నడూ దేవుని దయ నీ నుంచి తొలగిపోదు. కష్టాలు వస్తే తొలగిపోవడము, బాధలు వస్తే తొలగిపోవడం అనేది అది మానవ జ్ఞానం. మానవుడు కాడు కదా దేవుడు అంటే. సర్వాంతర్యామి, సమస్త కాలాల్లో ఉన్నవాడు, భూత వర్తమాన భవిష్యత్తు కాలంలో ఉన్నాడు ఆయన. అబ్రహాము కాలంలో అబ్రహం కంటే ఆది నుంచి ఉన్నవాడు, ఆదియు అంతమైన వాడు, అల్ఫయో ఒమేగా అంటాము. కానీ మన జీవితం గురించి స్పష్టంగా తెలిసిన వ్యక్తి, మన బలహీనతలన్నిటినీ ఎరిగినవాడు. ఇది చాలా జాగ్రత్తగా వినండి వాక్యాన్ని. రేపటి రోజుల్లో ఉండేవాడు, రేపటి రోజుల్లో ఉన్నాడు. రేపటి రోజులైనా మన పితరుడు అబ్రహాం గారికి 400 సంవత్సరాలకు ఏం జరుగుతుందో చెప్పిన దేవుడు ఆయన. 400 సంవత్సరాలు అబ్రహాం గారు చూశాడా? చూడలేదు. కనుక మన జీవితాన్ని ఎరిగినవాడు. ఎందుకు చెప్తున్నాను ఈ విషయాలు అంటే, నీ జీవితాన్ని ఎరిగినవాడు, నా జీవితాన్ని ఎరిగినవాడు, నీ భవిష్యత్తుని ఎరిగినవాడు, నా భవిష్యత్తు ఎరిగినవాడు. కనుక ఈ రోజును పట్టుకుని నువ్వు బాధపడడం, ఈ రోజును పట్టుకుని సంతోషపడడం కాదు, కానీ ఆయనను బట్టి సంతోషించండి, ఆయన బట్టి ఆనందించండి. మీరు బాధపడినా కూడా దేవుని బట్టే బాధపడండి. చూడండి దేవుని వాక్యం చూద్దాం. యెషయా గ్రంథం 8వ అధ్యాయం. ఈ ప్రజలు బందుకట్టు అని చెప్పున దంతయు బందుకట్టు అనుకోనకడి. ఈ ప్రజలు బందుకట్టు అని చెప్పుకుంటున్న సంగతులను బట్టి మీరు బందుకట్టు అని అనుకునకుడి. వారు భయపడుదానికి భయపడకండి, దానివలన దిగులు పడకండి. సైన్యములకు అధిపతి యెహోవాయే పరిశుద్ధుడు అనుకోండి. మీరు భయపడవలసిన వాడు ఆయనే, ఆయన కోసమే దిగులు పడవలను. ఆయన కోసమే దిగులు పడాలి, ఆయన కోసమే బాధపడాలి, ఆయన బట్టే సంతోషపడాలి. బాధపడే పరిస్థితులను బట్టి బాధపడకండి. బాధ ఉంటుంది, కానీ దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకునండి. ఎందుకంటే మన ఆత్మీయ జీవితం బాగా మైండ్లో పెట్టుకోవాలి విషయం. మనం ఆత్మీయ జీవితం చాలా ఇరుకైనది, సంకుచితమైనది, ప్రతికూలమైనది. భక్తి జీవితమే చాలా కష్టం. సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించే వారికి హింస కలుగును. భక్తి అంటేనే చావు, బ్రతుకుల మధ్య పోరాటం. భక్తి జీవితం అంటేనే
ప్రభుని నమ్ముకోవడం అంటే అంత సులువైన పని కాదు. సులువైన పనిగా అనిపించినా నీకు ముందు ముందు దినాలలో నీకు ఎంత కష్టమో అర్థమవుతుంది. అలా కష్టమని చెప్పేసి ప్రభుని విడిచిపెట్టడం ఇంకా భయంకరమైన జీవితంలోనికి వెళ్ళడమే. చూడండి, అంత పెద్ద ముఖాముఖిగా ప్రభువుతో మాట్లాడిన వ్యక్తి, దేవుడే సాక్ష్యం ఇచ్చిన వ్యక్తి, భూమి మీద ఉన్న మనుషులందరికంటే మోషే సాత్వికుడు, ముఖాముఖిగా నాతో మాట్లాడువాడు, దర్శన రీతిగా మాట్లాడేవాడు కాడు అని దేవుడే అతని గురించి చక్కటి స్టేట్మెంట్ ఇచ్చాడు దేవుడు. అలాంటి మోషే ఇశ్రాయేలులను ద్రోహులారా మేము మీకు నీళ్లు తేవాలా అనే మాటను బట్టి దేవుడు మోషేను కానానుకు వెళ్లకుండా ఆపేశాడు. కానానుకు వెళ్లకుండా ఆపేశాడంటే పరలోకంగా వెళ్లకుండా ఆపేయడం అని కాదు. మళ్ళీ అలా బోధించే వ్యక్తులు కూడా భక్తులు ఉన్నారు. మన పితలకు చక్కటి దేశాన్ని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దాన దేశానికి వెళ్ళనివ్వకుండా దేవుడు అతన్ని ఆపాడు. అట్లా అన్నందుకు ఆపడం కాదు, కానీ నన్ను అడిగితే మోషే గారి జీవితం అంత మట్టుకే ఉందేమో, అందుకే దేవుడు ఆపేశాడు. మన పాపములను బట్టి, మన దోషములను బట్టి దేవుడు మనల్ని శిక్షించేవాడు కాడు. నిజంగా మన దోషములను బట్టి, మన పాపములను బట్టి దేవుడు మోషేను శిక్షించాడు అనుకోవడం అనేది సరైనది కాదు. ఎందుకంటే దేవుని మనసును మనం గ్రహించాలి. దేవుని మనసు గ్రహించడం అంటే దేవుని వాక్యమే తెలిసి ఉండాలి. చూడండి, 130వ కీర్తనలో 3వ వాక్య భాగం, యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూసినట్లయితే ఎవడు నిలవగలడు? ఆలోచించండి. నిజంగా మోషే గారు ద్రోహులారా అనడము, మేము మీకు నీళ్లు తేవాలా అని అనడము నిజంగా దేవుని దృష్టికి దోషమే కావచ్చు, పాపమే కావచ్చు. దేవుడు ఏర్పరచుకున్న వారిని అలా అనడం, దేవుడే చెప్తున్నా, నా ప్రజలైన ఇశ్రాయేలు ఎదుట నన్ను నమ్ముకొనకపోతిరి, నా పరిశుద్ధను సన్మానించినట్టు నమ్ముకొనకపోతిరి అన్నాడు. అవును, నమ్ముకున్నట్లుగా మాట్లాడలేదు. దేవుని ప్రజలైనట్లుగా దేవుని ప్రజల ఎదుట మాట్లాడలేకపోయారు మోషే అహరోనులు. ఆ కారణము చేత దేవుడు కానానుకు వారిని వెళ్లకుండా ఆపాడా? అంటున్నాడు దేవుడు, మీరు వారిని తోడుకొని పోకూడదు, వెళ్ళకూడదు, వెళ్ళరు అన్నాడు. అంటే దేవుడు ఇప్పుడు మోషే దోషాన్ని, మోషే పాపాన్ని చూసి అతన్ని కానానికి వెళ్లకుండా చేశాడా? నేనైతే అట్లా అనుకోను. ఎందుకంటే మోషే యొక్క జీవితము అంతవరకే ఉంది, అంతవరకే జీవించాలి. అన్ని విషయాలు కూడా దేవుడు చెప్పాడు. నీ వయసు ఇక్కడికే అయిపోయింది, నీ ఆయుష్ ఇక్కడికే తీరిపోయింది, నువ్వు ఇక్కడికే అయిపోతావు అంతే అని చెప్పాడు. కానీ ఏదో ఒక కారణం చేత ప్రభు మనిషిని తన సన్నిధి తీసుకుంటాడు. అలాగనే మోషే గారి విషయంలో జరిగింది అని అనుకుంటున్నాను. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది కదా, మన దోషాలను బట్టి మనం చూస్తే, దేవుడు చూస్తే మనం నిలవలేము. కాకపోతే మోషే చేసింది మాత్రం దేవుని దృష్టిలో పొరపాటే, అది తప్పుదనమైన విషయాన్ని మనం గమనించి మనం అలాంటి తప్పు చేయకుండా, అలాంటి పొరపాట్లు చేయకుండా జీవించుటకు ప్రయత్నం చేయాలి. రెండో విషయం ఏంటంటే, మనం ఇప్పటివరకు ఎన్నో తప్పులు చేశాము, ఎన్నో పొరపాట్లు చేస్తున్నాము, మాటల్లో చేస్తున్నాము, ఆలోచనలో చేస్తున్నాము, నిర్ణయాలలో చేస్తున్నాము, అభిప్రాయాల్లో చేస్తున్నాము, మనల్ని కనపరుచుకునే విషయంలో చేస్తున్నాము. ఇట్లా ఎన్నో రకాలుగా మన ద్వారా దోషము, పాపము వ్యక్తమవుతున్నది. అయినప్పటికీ దేవుడు మనల్ని చంపలేదు. ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి మనం. కనుక దేవుడు ఆది కాండములో పాత నిబంధనలో ఉన్న దేవుడే, కొత్త నిబంధనలో ఉన్న దేవుడు ఒకటే. కనుక దేవుడు మోషే గారిని తన పాపమును బట్టి శిక్షించాడు అనుకోవడం కంటే మోషే గారి జీవితం అక్కడికే ముగించబడ్డదని అనుకోవడం మంచిది. అలాగనే దాని ద్వారా ఒక పాఠం మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం కూడా మన మాటలు, మన ప్రవర్తన, మన జీవిత విధానము ఎలాగా ఉండకుండా ప్రజల మధ్య, దేవుని ప్రజల మధ్య దేవుని యొక్క పరిశుద్ధమైన నామము మన ద్వారా దూషించబడకుండా, నా పరిశుద్ధతను మీరు సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి. యేసు ప్రభును దేవుడిగా నమ్ముకోవడం అంటే మనం ఇతరులకు ప్రోత్సాహకరంగా, ఆదరణకరంగా, ఇతరులకు మార్గదర్శులుగా ఉండడమే కారణము అనే విషయము ఈ వాక్య భాగం చెప్తుంది. కనుక ప్రభుని నమ్మిన మనమందరం కూడా మన పొరుగు వారి పట్ల, ఇతరుల పట్ల వారికి ప్రోత్సాహకరంగా,
ఆత్మీయ జీవితంలో వారికి మనము మార్గదర్శకులుగా ఉండేలాగున మనం జీవించాలి. కనుక నా పరిశుద్ధతను నన్ను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి కనుక అన్నాడు దేవుడు. నమ్ముకొనకపోతిరి కనుక, నమ్ముకొనడము, దేవునిని నమ్మడము, దేవుని అందరి విశ్వాసము కేవలము వ్యక్తిగతమైనదైనప్పటికీ అది ఇతరులకు కూడా వ్యాప్తి చెందుతుంది, ఇతరులకు వర్తిస్తుంది. నీ విశ్వాసము, నీ భక్తి జీవితము ఇతరులు చూస్తారు. భక్తుడు పౌలు గారు అన్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుచున్న ప్రకారం మీరును నడుచుకోండి. ఈ మాటలు భూమి మీద ఉన్న ఏ భక్తుడైనా చెప్పగలడా? మనలాంటి మానవుడు పౌలు గారు. అంటే దేవుని కొరకు అంతగా సమర్పించుకొనగలిగిన వాడు, దేవుని కొరకు బ్రతకగలిగిన వాడు, తన ద్వారా ఎలాంటి నష్టము, కష్టము, కీడు ఎవరికి రాకుండా ఉండాలని జాగ్రత్త పడినవాడు. ఈ విషయంలో దావీదు గారు కూడా అలాగనే ప్రవర్తించాడు. చూడండి, కీర్తన గ్రంథము కీర్తన 69, దావీదు గారు రాసిన కీర్తన 69వ కీర్తనలో 6వ వాక్య భాగం. ప్రభువా, సైన్యములకు అధిపతిగా యెహోవా, నీ కొరకు కనిపెట్టుకున్న వారికి నా వలన సిగ్గు కలగనీయకము. ఇశ్రాయేలు దేవా, నిన్ను వెదుకు వారిని నా వలన అవమానమునందనీయకము. నీ కొరకు కనిపెట్టుకున్న వారు, నీపై ఆధారపడ్డవారు, నీ అందు విశ్వాసం ఉంచిన వారు, నీ కొరకు సమర్పించుకున్నవారు, నీ కొరకు ఇలా బతకలని ఆశిస్తున్న వారు, ఆశ కలిగిన వారికి నా వలన అవమానము, సిగ్గు కలగనీయకు. మన మట్టుకు మనమే భక్తి కలిగి జీవించడమే కాదు కానీ మన భక్తి జీవితము, మన విశ్వాస ప్రయాణము ఇతరులకు ఆటంకకరంగా, అభ్యంతరకరంగా ఉండకూడదని దేవుడు మనకుతో మాట్లాడుతున్నాడు. నా పరిశుద్ధతను సన్మానించినట్లు, ఇశ్రాయేలు ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి. మన యొక్క నమ్మకత్వము, మన విశ్వాసత, మన భక్తి జీవితము, మన సమర్పణ జీవితము అనేకులకు ఆదరణకరంగా, ఆశ్చర్యకరంగా, దీవెనకరంగా, ప్రోత్సాహకరంగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. మన మట్టుకు మనం భక్తిగా ఉన్నామని అనుకుంటే మన భక్తి, మన విశ్వాసత ఇతరులకు ఎంతో మందికి ఆటంకము, అభ్యంతరకరంగా ఉంటుంది ఈ రోజులలో. అది మనతో చెప్తున్న మాటలు, దేవుడు చెప్పే మాటలు. కనుక నీ మట్టుకు నీవు నీ విశ్వాసతను, నీ మట్టుకు నీవు నీ భక్తి జీవితాన్ని, నీ మట్టుకు నీవు నీ సమర్పణ జీవితాన్ని జాగ్రత్తగా చూసుకో. నా మట్టుకు నేను అంటున్నాడు పౌలు గారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ ప్రయాణము, ఆత్మీయ జీవితము చాలా ఇరుకైనది, సంకుచితమైనది. కనుక మోషే విషయంలోనే దేవుడు అలా చెప్పాడు, అలా ప్రవర్తించాడంటే మనందరి పట్లను అలాగనే ప్రవర్తిస్తాడు. కనుక నా దోషములను, మన దోషములను దేవుడు కనిపెట్టి చూసినప్పుడు ఎవడు నిలవగలడు భూమి మీద? ఒక్కరు కూడా నిలవలేరు, ఒక్కరు కూడా జీవించలేడు అని చెప్పేసి దేవుడు మనల్ని త్రోసివేసేవాడు కాడు, మనల్ని ఈశ్వరించుకునేవాడు కాడు, మన మీద కోపగించుకునేవాడు. కోపగించుకున్నప్పటికీ మన పట్ల ఆయన నిత్యము వాత్సల్యతను చూపువాడై ఉన్నాడు. ఆయన కోపించుచునే వాత్సల్యము చూపువాడై ఉన్నాడు. కనుక ప్రియమైన వారలారా, ఆయన కోపము మనపై చూపడానికి గల కారణము మన పట్ల ఆయనకున్న ప్రేమనే, ఆయనకు మన పట్ల ఉన్న దయనే, ఆయనకు మన పట్ల ఉన్న కృపయే కారణం. కనుక ప్రేమించుచున్న దేవుడు గనుక కోపగించకుండా ఉండలేడు, మానలేడు. కనుక ఆయన కోపము, ఆయన గద్దింపు మన జీవితాలకు ఎంతో ఆశ్చర్యకరము, ఎంతో దీవెనకరం. మన ఆత్మీయ ప్రయాణం, ఆత్మీయ జీవితంలో దేవుని కొరకైన ఆ సమర్పణ, ఆ భక్తిని మనం కలిగి ఉందాం. భక్తి జీవితం అంటే మనం చెప్పాను ఇంతకుముందే, చావు బతుకుల మధ్య పోరాటం. గమనించండి మీరు, దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 23వ వాక్య భాగం. రాజు ఇందుని గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహల నుండి పైకి తీయుడని ఆజ్ఞయ్యగా బంట్రోతులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హాని కలగలేదు. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు. దేవుని పట్ల భక్తి కలిగిన వాడైనందున అతనికి ఏ హాని కలగలేదు. ఆయనను తీసుకెళ్లి సింహం బోన్లో వేశారు.
సింహం బోన్లో వేయడమే మనకు హాని, మనల్ని సింహం బోన్లో వేయడమే మనకు పెద్ద సమస్య. సింహం బోన్లో వేస్తే మన పని అంతే. కనుక సింహం బోన్లోకి రాకుండా ఉండడమే మన ప్రయత్నం, సింహం బోన్ దాకా రాకుండా చూడడమే మన ప్రయాసం. సింహం బోన్ దాకా రాకూడదు మన ప్రయత్నాలు, అక్కడి వరకు తీసుకురాకూడదు, పరిస్థితులన్నీ అక్కడి దాకా రాకూడదు, అక్కడే మధ్యలో ఆపేయబడాల మన భక్తి జీవితం. ప్రియమైన దేవుని బిడ్డలారా, శద్రకు మేషకు అబేద్నెగోలు కూడా అంతే. సింహం అగ్నిగుండంలో వేయకుండా ఉండడమే వారి ధ్యేయం, భక్తి. అగ్నిగుండములకు వచ్చే పరిస్థితి రాకూడదు, సింహాల బోన్లకు వేసే పరిస్థితి రాకూడదు. మన ప్రార్థన, మన సమర్పణ అలాగుంది. అగ్నిగుండంలోకి వచ్చినా, సింహాల బోన్లో వేసే పరిస్థితులు మనకు వచ్చినా భయపడకుండా ఉండడమే భక్తి జీవితం. ఈ విషయం గమనించండి మీరు. శద్రకు మేషకు అబేద్నెగోలు ఆ అగ్నిగుండం నుంచి తప్పించమని ప్రార్థించాలి, దేవుని దగ్గర గోలబెట్టుకోలే. ఎందుకంటే దేవుని కొరకు చనిపోవడానికైనా వాళ్ళు సమర్పించుకున్నారు. దేవుని సన్నిధిలో వారు ఒక ఛాలెంజ్ చేశారు రాజుతో. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న అగ్నిలో నుంచి రక్షించుటకు, తప్పించుటకు సమర్థుడు. మీరు ఈ విషయాన్ని బాగా గమనించాలి. దేవుని విషయమైన జ్ఞానం, దేవుని గురించిన పరిపూర్ణమైన విశ్వాసిత మనమందరం చెప్పగలగాలి. ఈ రోజున ఈ పరిస్థితిలో నుంచి రక్షించుటకు, తప్పించుటకు దేవుడు సమర్థుడు. కానీ ఎందుకు ఇది అనుమతించాడు, ఈ అనుమతి ఎందుకు దేవుడు అనుగ్రహించడాన్ని మనం కనిపెట్టుకొని ప్రార్థన చేయడం కంటే, నిబ్బరం కలిగి, ధైర్యం కలిగి, పేతురులాగా శిరసాలలో సైనికుల మధ్య నిద్రించిన ఆ ధైర్యమే మనకు కావాలి. పేతురులాగా, దానియేలులాగా, శద్రకు మేషకు అబేద్నెగోలులాగా. రాజు సైతము దానియేలును కాపాడలేకపోయాడు. రాజుకు ఎంతో స్నేహితుడు దానియేలు. ఆ స్నేహ సంబంధాన్ని బట్టి దానియేలు తప్పించుకోవడానికి మార్గాలను ఎత్తుకోలేదు. ఈ రోజున చాలా మంది 99% అలాగే ఉంది భక్తి జీవితం. అధికారులతో, పెద్దవారితో సంబంధం కలిగి ఉండడానికి అదే కారణం. రేపటి రోజున ఏదైనా ముప్పైనా, ప్రమాదము, ప్రాణాపాన అపాయమైన, కీడైనా, ఏదైనా అవసరమైనా, మనకు పెద్దవాళ్ళు అవసరం కనుక వారితో మంచిగా ఉంటే సంబంధాలు బాగుంటాయని చెప్పేసి పెట్టుకోవడమే తప్ప మరొకటి కాదు. యాక్చువల్గా మనకు రాజకీయ నాయకులతో కానీ, ప్రభుత్వ అధికారులతో కానీ మనకెందుకు వాళ్ళతో సంబంధం? మన పనేమిటి? మన పరిచర్య ఏమిటి? ఆలోచించండి. మంచి సంబంధం ఉండవచ్చు, స్నేహితంగా ఉండవచ్చు, తప్పేం కాదు అది. కానీ ఆ స్నేహ సంబంధాన్ని లేదా ఆ ఫ్రెండ్షిప్ను ఆధారం చేసుకొని మన భక్తి జీవితంలో మనము ప్రభు యొక్క ఔన్నత్యాన్ని కోల్పోయే పరిస్థితులు ఏర్పడకుండా చూసుకోవడమే భక్తి జీవితం. దానియేలు తనకున్న స్నేహ బంధాన్ని ఆధారం చేసుకొని, ఆసరా చేసుకొని నెబుకద్నెజరు రాజు సహాయం తీసుకోలేదు. నెబుకద్నెజరే సహాయం చేయాలని చూశాడు కానీ కాలేదు. అది రాజుతోనే కాని పని. మరి ఎవరితో అవుతుంది? దేవునితో మాత్రమే అవుతుంది. శక్తి చేతనైనను, భక్తి చేతనైనను, బలము చేతనైనను, యుక్తి చేతనైనను, ఏ విధము చేతనను ఏమీ కాదు. నా ఆత్మ ద్వారానే సమస్తము చేయగలనని దేవుడు శద్రకు, మేషకు, అబేద్నెగోల్లో, దానియేలులో, పేతురులో కొన్ని విషయాలు మీలో, నాలో చేయగలిగాడు దేవుడు. కనుక చాలా ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యమైనది భక్తి జీవితం, భక్తి కలిగిన జీవితం. భక్తి అంటేనే చావు మరణముల మధ్య జరిగే పోరాటం.
మేము సేవించుచున్న దేవుడు, మేము నమ్మిన దేవుడు, మేము ఆరాధించే దేవుడు ఈ మండుచున్న అగ్ని వంటి పరిస్థితుల నుంచి తప్పించుటకు, కాపాడుటకు సమర్థుడు. ఎందుకు ఈ పరిస్థితి కలిగించాడో అని మనం మూలాలు వెతుక్కోవడం కాదు, కానీ మన తప్పైన, మన పాపమైన, సైతానైనా, మాంత్రిక శక్తులైనా, చేతబడి శక్తులైనా ఏవైనా సరే వాటిని ఎత్తుకోవడం కాదు, కానీ తప్పించుటకు, రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ ఆయన కాపాడకపోయినా, సహాయం చేయకపోయినా, మేలు చేయకపోయినా, స్వస్థపరచకపోయినా, ఏది చేయకపోయినా మేము మాత్రము ఆల్టర్నేట్గా ఇంకొకటి దానికి మేము తల వంచము. అది భక్తి. ఇలా తెల్లబట్టలు వేసుకుంటేనే భక్తి కాదు, గడ్డలు మీసాలు వేసుకుంటేనే భక్తి కాదు, తీసేస్తే భక్తి. ఇది భక్తి కాదు. అది పైన కనబడేది భక్తి కాదు. అది మన శుభ్రత కొరకు, మన ఇష్టాయిష్టాలను బట్టి చేస్తున్నది. వైట్ డ్రెస్ వేసినా ఇష్టమే, బ్లాక్ డ్రెస్ వేసినా ఇష్టమే, రెడ్ డ్రెస్ వేసినా ఇష్టమే దేవునికి. ఈ డ్రెస్సులను బట్టి దేవుడు మనసు మార్చుకున్న అయితే ఆయన దేవుడు అవుతాడా బాబు? ఆయన పై రూపాన్ని చూడండి దేవుడు చెప్తా అంటే పై రూపాన్ని ఏది వేసుకున్నా పర్లేదు, వైట్ నీట్గా ఉంటుందని వేసుకుంటాం తప్ప ఇంకోటి కాదు. బ్లాక్ వేసుకోవచ్చు, రెడ్ వేసుకోవచ్చు, గ్రీన్ వేసుకోవచ్చు, ఎల్లో వేసుకోవచ్చు, ఏది వేసుకున్నా పర్లేదు. దేవుడు అలా చూడాలి. అది నీకు ఇష్టం లేకపోవచ్చు, ఆయనకు అది ఇష్టం కాదు. అది ఆయన ఏదో వేసుకున్నా ఆయనకి ఇష్టమే. నువ్వు ఎలా ఉంటున్నావు అనేది ముఖ్యం, నీ మనసు ఎలా ఉన్నది ముఖ్యం, నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు అనేది ముఖ్యం. ఆయన రక్షించాడు, నేను కాపాడుతున్నాడు, పోషిస్తున్నాడు. కొద్దో గొప్ప నీకు దేవుని గురించిన విషయాలు నీకు తెలియజేస్తున్నాడు. ఎందుకు జరుగుతుంది ఇదంతా? మనం ఆయనకు కావాలి, మనం ఆయనకు ఇష్టం, మన దగ్గర ఈ పని జరిపించాలి. అందుకే దేవుడు నేను ఎన్నుకున్నాడు. మోషేని ఎన్నుకున్నది అందుకే, దేవుడు ఏర్పాటు చేసుకున్నది అందుకే. మోషే గారు బాగా తెలివి కలిగిన వాడని, జ్ఞానం కలిగిన వాడిని, సాత్వికుడని ఎన్నుకున్నాడా? కాదు, ఆయనకి ఇష్టమైంది అంతే. చూడండి, దేవుని వాక్యంలో ఇలా రాయబడ్డది. మీకు వాక్యం తెలియదని చెప్పడం కాదు, కానీ దేవుడు చెప్పమంటున్న విషయాలను చెప్తున్నా మీకు. ఇది కొరింథీ రాసిన ఫస్ట్ పత్రిక 1వ అధ్యాయంలో 27వ వాక్యం, 27, 28, 23 రాయబడ్డాయి. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయించుకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకముల నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆయనకి ఇష్టం. నీ తల్లిదండ్రుల భక్తిని బట్టో, మీ తాత ముత్తాతల భక్తిని బట్టో, నీవు చేస్తున్న నీ మనసులోని కొన్ని ఇష్టాయిష్టాలను బట్టో దేవుడు నేను ఎన్నుకోలేదు. మనుషులందరూ కూడా వారి హృదయంలో ఎప్పుడు వారి ఊహ, వారి యాక్టివిటీస్ అన్నీ చెడ్డవనే దేవుడు చూసి మళ్ళీ ఇష్టపడ్డాడు. మీకు ఇంతకుముందు ఒకసారి చెప్పినాను, మళ్ళీ చెప్తున్నాను. దావీదు గారు పాపము చేస్తున్న సంగతి తెలిసి కూడా దేవుడు దావీదు గారిని ఎన్నుకున్నాడు, రాజుగా చేసుకున్నాడు. నీకు అవసరమైతే నేను ఇంకా ఎక్కువ మందిని ఇచ్చేవాడిని కదా అన్నాడు దేవుడు భార్యలను. ఎందుకు ఆ బత్షెబతో అలా చేసావన్నాడు దేవుడు. అంటే దాని అర్థము ఎవరిని ఇష్టపడితే వారితోనే వెళ్ళిపోమని అర్థం దేవుని ఉద్దేశం కాదు కదా. దేవుడు ఎంత ప్రేమ కలిగినవాడు, మన పట్ల ఎంత దయ కలిగినవాడు, మన పట్ల ఎంత కృప కలిగినవాడు. దాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నాము, దేవుని మనసును ఎలా దానిని బట్టి మనం నడుచుకోగలుగుతున్నాం. అందుకనే దేవుడు మోషేతో అన్నాడు, నా ప్రజల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించులాగున, ఇష్టపడేలాగున, మెచ్చుకునేలాగున, ఆదరించేలాగున, నడుచుకునేలాగున మీరు ఎందుకు నన్ను నమ్ముకునకపోతిరి? వారు ఎదుట ఎందుకు అలా మాట్లాడారు? ద్రోహులారా, మీకు నీళ్ళు ఇవ్వాలా? ఇంతవరకు ఎన్ని సమస్యలలో మోషే ద్వారానే కదా దేవుడు వారికి హెల్ప్ చేశాడు. మరి ఇప్పుడు ఎందుకు అలా మాట్లాడగలుగుతున్నాడంటే దాని అర్థము మోషే గారు కూడా మనలాంటి సామాన్యమైన మానవుడే అని దేవుడు చూపించడానికి మాట్లాడాడు. అలాంటి అవకాశాన్ని ప్రభు ఇచ్చాడు. మోషే అయినా, దానియేలైనా, షద్రకైనా, మెషకైనా, అబ్రహాం అయినా, ఎవరైనా బైబిల్ గ్రంథంలో ఏ వ్యక్తి అయినా వాళ్ళు మనుషులే. ఏలియా మనలాంటి స్వభావం కలిగిన మనుషుడే. నీవు అలాంటి మనిషివే, నేను అలాంటి మనిషినే. అలాంటి మనుషులు మనల్ని ఏమైనా చేయగలడు, ఎలాగైనా వాడుకోగలడు. అయితే ఒక విషయం ఏంటంటే మనం చాలా జాగ్రత్తగా ప్రజల ఎదుట నడుచుకోవాలి. డ్రైవరే తాగుబోతు డ్రైవర్ అయితే, నిద్రపోతు డ్రైవర్ అయితే డ్రైవింగ్ ఎలా ఉంటుంది, ప్రయాణికులు ఎలా ఉంటారు?
అది దేవుని సమస్య. కనుక నా పరిశుద్ధతను సన్మానించినట్లు నా ప్రజల ఎదుట మీరెందుకు నన్ను నమ్ముకున్న వారిలాగా లేరు? కనుక ఎంత కష్టమైన, నష్టమైన, బాధ అయినా, ఇరుకైనా, ఇబ్బంది అయినా దేవునిపై ఆధారపడడం చాలా చాలా ఇష్టం. ఒక్క చిన్న టూత్ పేస్ట్ కొరకు, టూత్ పేస్ట్ ఒక్కనికే, మళ్ళీ ఫ్యామిలీ అంతటికి కాదు, ఆయన ఒక్కని కొరకే, ఆ టూత్ పేస్ట్ కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు 1 గంట 2 గంటలు. ఆయన ప్రార్థన ముగించిన తర్వాత బయటకు వస్తే, పాస్టర్ గారండి మీ కొరకు దేవుడు ఈ టూత్ పేస్ట్ ఇమ్మన్నాడని చెప్పి ఆ సహోదరుడు పాస్టర్ గారికి టూత్ పేస్ట్ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆ టూత్ పేస్ట్ గురించి ప్రార్థించి పొందిన దైవజనుడే భగత్ సింగ్ గారు. కనుక మనం అన్ని విషయంలో దేవునిపై ఆధారపడడానికి మన వంతుగా ప్రయత్నం చేద్దాం అని చెప్పేసి, దేవుని మీద ఆధారపడమని చెప్పేసి ఏం చేయకుండా ఉండడం కాదు. మళ్ళీ భక్తుడు పౌలు గారు తన డేరాలు కుట్టుకొని, నేను ఎవరి మీద ఆధారపడకుండా, ఎవరి మీద సహాయం తీసుకోకుండా, ఎవరి దగ్గరికి చేజాపకుండా నేను జీవించాను, మీలో ఎవరికైనా అన్యాయం చేసినా, మీలో ఎవరికైనా పొందాలని ఆశించానా అని చెప్పగలడు పౌలు. ప్రియమైన దేవుని సంగమా, మన పని మనం చేసుకోవడం తప్పు కాదు, మన పని చేసుకోవడం పాపం కాదు. ఎదురువారికి ద్రోహము, ఎదురువారికి వంచన, ఎదురువారిని మనము మైండ్ గేమ్ ఆడే పనులు చేయకుండా జాగ్రత్త పడాలి. మన ద్వారా ఎదురువారికి మేలు కలగాలి, క్షేమం కలగాలి, ఆరోగ్యం కలగాలి, ఆశీర్వాదం కలగాలి, ఐశ్వర్యం కలగాలి, నిత్యజీవం కలగాలి. అలాగానే మన జీవితాలను కట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది దేవుడు చెప్పేది. అలాంటి భక్తి కలిగిన ప్రయాణంలో ఎలాంటి అగ్నిగుండాలు ఎదురొచ్చినా, ఎలాంటి సింహాపు బోనులు ఎదురొచ్చినా, ఎలాంటి యోర్ధను నదులు ఎదురొచ్చినా, ఎలాంటి ఎర్ర సముద్రము ఎదురొచ్చినా, ఎరుకో గోడలు ఎదురొచ్చినా, దేవుడే మన ముందుండి నడిపించగలవాడు. కనుక అగ్నిగుండాలను చూసి తప్పించమని ప్రార్థన చేయలేదు, కానీ మేము నమ్మిన దేవుడు, మేము విశ్వసించిన దేవుడు, మేము ఆరాధించే దేవుడు మండుచున్న అగ్నిలో నుండి, ఈ సింహాల బోనులో నుండి తప్పించుటకు, రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ కాపాడకపోయినా, సహాయం చేయకపోయినా, మేము మాత్రం మీతో డీల్ చెయ్యము అని సవాలుగా జీవించిన వాళ్ళు. కనుక భక్తి జీవితం, తన దేవుని భక్తి గలవాడైనందున అతనికి ఏ హాని కలగలేదు. భక్తి జీవితంలో హాని, భక్తి జీవితంలో కీడు, భక్తి జీవితంలో అపాయము రాదని కాదు దాని అర్థం. వస్తాయి, ఎన్ని వచ్చినా కూడా ప్రభు మన ప్రాణాన్ని కాపాడువాడు. సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించే వారికి హింస కలుగును అని రాయబడింది బైబిల్లో. పౌలు గారికి రాసిన పత్రిక, పౌలు గారు తిమోతికి రాసిన పత్రిక, తిమోతికి రాస్తూ చెప్తుండ్రు పౌలు గారు. భక్తి జీవితము చాలా కత్తి మీద సాము లాంటిది. కనుక భక్తి కలిగి ఉండడానికి మన ఆత్మీయ జీవితంలో, మన విశ్వాస ప్రయాణంలో ఎవరికి వారమే ఒక తీర్మానం చేసుకొని కలగాలి. మన భక్తి ఎదుటివారికి క్షమను కలిగించడం, మన భక్తి ఎదుటివారికి ఆనందం కలిగించడం, మన భక్తి ఎదుటివారి యొక్క ఆత్మల రక్షణ కలిగించడం మన భక్తి. పౌలు గారు, శీల గారు చూడండి, ఒక విషయం మనకందరూ తెలుసు. ఆ రాత్రి అంతా బోండాలు వేసి బిగించి, బోండా అంటే తల బాడీ అటు ఇటు తిప్పకుండా ఒక కట్టడిలాగా బంధించినట్లు దాని అర్థం. పడుకోరాదు, కూర్చోరాదు, నిలబడరాదు, అటు ఇటు చూడరాదు. బంధకములో అలాగనే ఉంటే అలా తల అలాగనే ఇట్లనే చూడాలి, అలా అలా అంత తిప్పుకోవడం. అలాంటి స్థితిలో కూడా పౌలు శీలలు దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నారు. అకస్మాత్తుగా భూకంపం కలగడము, అందరి బంధకములు ఊడడము. ఈ పౌలు శీలే కాదు, ఆ చెరసాల్లో ఉన్నవారు అందరి బంధకాలు ఊడిపోయినాయి. భూకంపం కలిగింది, పునాదులు అదిరిపోయాయి, తలుపులు కిటికీలన్నీ పగిలిపోయాయి, మార్గం సుగమనం అయిపోయింది. అయినా వాళ్ళు పారిపోలేదు. భక్తిలో, భక్తి జీవితంలో వివేకం. దేవుని ప్రేమైన సంగమా, దేవుని వాక్యం ఇలా చెప్తుంది చూడండి. పేతురు గారు రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయం
ఈ వాగ్దానముల మూలంగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలువారగునట్లు వాటిని అనుగ్రహించెను. ఈ వాగ్దానముల మూలంగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలువారగునట్లు వాటిని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ కారణము చేత ఈ వాగ్దానములను మనకు అనుగ్రహించి దేవ స్వభావములో పాలువారమగునట్లు ఈ లోకమందున్న దురాశలను తప్పించుకొని భ్రష్టత్వంలోకి వెళ్లకుండా దేవుని వాగ్దానం అనుసరించి నడుచుకున్నట్లు దేవుడు మనకు కృపను అనుగ్రహించాడు. ఆ కారణం చేత మీ మట్టుకు మీరే సంపూర్ణమైన పూర్ణ జాగ్రత్త గలవారే మీ విశ్వాసమందు సద్గుణమందు జ్ఞానమందు ఆశానిగ్రహమందు సహనమందు భక్తి అందు సహోదర ప్రేమందు దయను అమర్చుకోండి. ఇక్కడ ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. విశ్వాసమందు సద్గుణమందు జ్ఞానమందు ఆశానిగ్రహమందు సహనమందు భక్తి. ఫస్ట్ ఉన్నది ఏంటిదమ్మా? విశ్వాసమందు సద్గుణం ఉన్నది, సద్గుణమందు జ్ఞానం ఉన్నది, జ్ఞానమందు ఆశానిగ్రహం ఉన్నది, ఆశానిగ్రహమందు సహనమున్నది, సహనమందు భక్తి ఉన్నది. అంటే విశ్వాస జీవితంలో భక్తి ఉండాలి, భక్తిలో సహనం ఉండాలి, సహనములో జ్ఞానం ఉండాలి. మన భక్తిలో సహనం లేదు, మన భక్తిలో విశ్వాసం లేదు, మన భక్తిలో జ్ఞానం లేదు. చూడండి, భక్తి ఉంది మనకి, భక్తి లేదని కాదు, భక్తి చేస్తున్నాము, కానీ భక్తిలో జ్ఞానం లేదు, భక్తిలో సహనం లేదు, భక్తిలో విశ్వాసం లేదు, ఆశా నిగ్రహం అంతకంటే లేదు, కానీ భక్తి మాత్రం ఉన్నది. చూడండి, భక్తి అనేది ఎక్కడ ఉన్నది? 4 చోట్ల ఉన్న 4 లైన్లో ఉన్నది. ఫస్ట్ విశ్వాసము, తర్వాత జ్ఞానము, సద్గుణము, ఆశా నిగ్రహము, సహనము, భక్తి. భక్తి 6వ పాయింట్లో ఉన్నది. భక్తి అందరూ అన్ని వర్గాల వాళ్ళు చేస్తున్నారు. 6వ పాయింట్లో ఉన్న భక్తి ఫస్ట్లో ఉంటుంది. ఫస్ట్లో ఉన్న విశ్వాసం 6వ దగ్గరికి వెళ్ళిపోయింది. మనలో విశ్వాసం ఉన్నప్పటికీ మన విశ్వాసంలో భక్తి లేదు, మన విశ్వాసంలో జ్ఞానం లేదు, మన విశ్వాసంలో సద్గుణం లేదు, మన విశ్వాసంలో ఆశా నిగ్రహం లేదు. ఇవన్నీ కలిపినదే భక్తి జీవితం. కనుక మనం చేస్తున్న భక్తిలో సహనం, పౌలులో సహనం కనబడుతుంది. ఇప్పుడు మోషే గారిలో సాత్వికులు అని చెప్పిన దేవుడు అతనిలో ఆ సాత్వికాన్ని చూడలేకపోయాడు, ఆ సహనాన్ని కోల్పోయాడు మోషే గారు. ద్రోహులారా మేము నీళ్ళ వల్ల అన్నిటి విషయంలో దేవునిపై ఆధారపడినవాడు, అన్ని విషయంలో దేవుని చూసినవాడు, అన్ని విషయంలో దేవుని చూపించినవాడు మోషే. గొప్ప దైవజనుడు, భక్తిపరుడు. అయినను ఆయనలో లోపాన్ని చూపించి దేవుడు మనిషిలో ఈ లోపాలు ఉంటాయి అని ఈ రోజున నీకు నాకు జ్ఞానోదయము, తెలివిని అనుగ్రహించడానికి మనతో మాట్లాడుతున్నాడు. ఎంత భక్తి గలవాడైనను వాడు మనుషుడే. కనుక అన్ని సందర్భాల్లో, అన్ని విషయాల్లో, అన్ని పరిస్థితులలో మీరు నా వైపే చూడండి, నన్ను అనుసరించండి, నన్ను అడగండి, నన్ను సంప్రదించండి, నా దగ్గర విచారణ చేయండి అని చెప్పగానే చెప్తున్నాడు దేవుడి వాక్యం ద్వారా. అది మనం నేర్చుకోవాల్సిన విషయం. ఇంకా సహనాన్ని కోల్పోకండి, కోల్పోయే పరిస్థితులు వస్తాయి. ఇంకా మోషే అంతటి గొప్ప దైవజనుడు దేవుడు కానాను వెళ్లకుండా ఆపినప్పుడు నీ జీవితంలో, నా జీవితంలో ఆయన అనుగ్రహించే ఆశీర్వాదాన్ని, ఐశ్వర్యాన్ని, దీవెనలను ఆపి మనకు ఒక లెసన్ నేర్పిస్తాడు. అవి పొందకుండా చేసేవాడు కాడు దేవుడు. ఈ రోజున చాలామంది అడిగినది పొందలేకపోతున్నారు, ఆశించినంతగా దేవుని సన్నిధి దీవెనలు పొందలేకపోతున్నారు. కారణం ఏమిటి? దేవుడు అన్నాడు, మీ పాపమే అడ్డుకొచ్చింది. నేను దయ చూపించాలని, ఆశీర్వదించాలని, సహాయం చేయాలని, మేలు చేయాలని అనుకున్నాను, కానీ నా హస్తం కూర్చోగాలేదు. నీ పాపమే, నీ దోషమే నాకు అడ్డు వచ్చింది అన్నాడు దేవుడు. గమనించాడు, ఎంత దయగలిగిన వాడు. నువ్వు పాపము చేసినా, దోషము చేసినా సహాయం చేయాలనే మనసు కలిగిన వాడే దేవుడు అనే విషయం మనకు ఈ వాక్యం అర్థమవుతుంది. కానీ పొందకుండా చేసేది మన పాపమే. అందుకని పాపము చేయకండి. ఒకవేళ చేసినట్లయితే మీ జీవితంలో దాని విషయంలో దేవుని దగ్గరికి వెళ్ళి క్షమించమని కోరండి. వెంటనే మీకు సహాయం దొరుకుతుంది, వెంటనే మీకు మేలు దొరుకుతుంది.
మనకు మంచి మాదిరికరంగా, మనకు మంచిగా ఆదరణకరంగా ఎంతోమంది ఉన్నారు భక్తి జీవితంలో. బైబిల్ గ్రంథంలో యెహోషాపాతు బియ్యం అందుకోవడమే పెద్ద పొరపాటు, రామోతికి పోవడమే పెద్ద మిస్టేక్. అన్ని మిస్టేక్లు చేసిన ఆ యుద్ధ రంగంలో చిన్న ప్రార్థన చేయగానే వెంటనే దేవుడు సహకారము సహాయం అందించబడ్డది. చూడండి ఎంత ప్రేమ కలిగిన వాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన భక్తిలో సహనాన్ని కలిగి ఉందాం, మన భక్తిలో జ్ఞానాన్ని కలిగి ఉందాం, మన భక్తిలో ఆశ నిగ్రహాన్ని కలిగి ఉందాం, మన భక్తిలో విశ్వాసాన్ని కలిగి ఉందాం. మీకు తెలుగు విశ్వాసం అంటేనే లేని దాన్ని ఉన్నట్టుగా అనుకోవడం, జ్ఞానం అంటేనే దేవుడు, సహనం అంటేనే మన శ్రమల ద్వారా కలిగే ఒక గొప్ప వరం సహనం, ఓపిక, ఆశా నిగ్రహం. చూడండి ఎంత గొప్ప. అందుకే మీకు చెప్తున్నాను, మళ్ళీ కనీసం ఒక గంట సేపు అయిన ఉదయము సాయంకాలం ఆ దేవాది దేవుని సన్నిధిలో గడుపుదాం. రోజు ఉదయము సాయంకాలం పాత నిబంధన ఉదయకాలము, రాత్రి కొత్త నిబంధన ఒక అధ్యాయం చదువుకుందాం. దేవుడు మనతో మాట్లాడతాడు. మన మానసిక స్థితిలో గొప్ప మార్పును మనం చూస్తాం. ఆయనతో సహవాసం, ఆయనతో సహజీవనం, గొప్ప మాధుర్యం. తప్పు చేయని వారు, పాపము చేయని వారు, మిస్టేక్ చేయని వారు ఎవరు లేరు. మిస్టేక్ చేసేటోడే మనిషి, తప్పు చేసేటోడే మనిషి. తప్పు చేయని వాడు ఎవడూ లేడు బైబిల్ గ్రంథంలో కానీ భూమి మీద కానీ చేసిన తప్పును బట్టి, పొరపాటును బట్టి ప్రభు సన్నిధికి వచ్చి ప్రాయచిత్తం కొరకై పశ్చాత్తాపపడి దేవుని యొక్క సహాయము, రక్షణ, మేలులు, స్వస్థత, గొప్ప ఆశీర్వాదాలు, గొప్ప ఆశ్చర్యకరమైన అద్భుతాలు మన ద్వారా జరుపుటకే దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. తప్పు చేయని వారు ఎవరు లేరు, పాపం చేయని వారు ఎవరు లేరు. పాపమును బట్టి దేవుడు మోషేను అడ్డగించలేదు, కానీ ఈ రోజున నీకు నాకు ఒక పాఠము నేర్పించుటకే దేవుడు ఆ రోజు మోషేను ఆపుచేసి ఈ రోజున మనతో మాట్లాడి మనల్ని ఆదరిస్తూ, బలపరుస్తూ, సరిదిద్దుతూ, సరిచేస్తూ తన ప్రణాళిక మన జీవితం నెరవేరుటకై ఆయన వంతుగా ఆయన కార్యాన్ని చేస్తున్నాడు. అలాంటి గొప్ప అభిషేకము, ఆత్మ నడిపింపు, గ్రహింపు, నింపుదల మనమందరం కలిగి ఆయన కృపలో వర్ధిల్లుచు ఆయన చిత్తానుసారమైన జీవితంలో అనేకులకు రక్షణార్థకరంగా, క్షేమకరమైన, మేలుకరమైన జీవితము జీవించుటకు ఆ మహాదేవుడు మన పట్ల తన కృపను చూపును గాక. ఆమెన్. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన దేవ, మమ్మల్ని ఎన్నడూ విడువని ఎడబాయని దేవుడు. కానీ పరిస్థితులు మమ్మల్ని ఎడబాసినట్లే, పరిస్థితులు మీరు మమ్మలను విడిచిపెట్టినట్లే, మనుషులు కూడా మీరు మమ్మల్ని విడిచిపెట్టినట్లే, ఎడబాసినట్లే అని అనుకునే పరిస్థితిలోనే మేము ఉంటాం. మేము కూడా అలాగే అనుకుంటాం. కానీ తప్పుడు భావము అనే విషయాన్ని మాకు స్పష్టంగా తెలియజేస్తున్నారు. మా దోషను మీరు చూడగా మేము భూమి మీద నిలవలేము అన్నాడు దావీదు గారు. మా అతిక్రమం కొరకై, మా పాపం కొరకై నువ్వు ప్రతీకారము, ప్రతిఫలము ఇవ్వలేదన్నాడు దావీదు గారు. మా తండ్రి, మరొకసారి నీ కనికరం కలిగిన ఆత్మను మాలో ఉంచావు. మా భక్తి జీవితం, మా విశ్వాస ప్రయాణంలో ఎవరికి ఏ విధంగా ఆటంకకరంగా, అభ్యంతరకరంగా ఉండకున్నట్లు మీ నామానికి మహిమ, అనేకుల రక్షణార్థకరంగా మీ చిత్తము మా జీవితంలోనూ, మా ద్వారా ప్రపంచంలోనూ నెరవేరినట్లు మీ కృపగల ఆత్మకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటున్నాం. దేవ, ఈ ఉపదేశం వింటూ చూస్తున్న బిడ్డలందరి జీవితంలో అట్టి మీ సంకల్పము స్థిరమగునుగాక, మీ చిత్తము నెరవేర్చబడునుగాక. బిడ్డల అవసరాలన్నీ మీ మహిమార్థం మీ చిత్తంలో తీర్చబడునుగాక. మేమందరము దేవ, వాక్యం చెప్పే నేనైనా, వాక్యమైన మేమందరమైనను దానియేలు వలె, షద్రకు, మేషకు, అబేద్నెగోల వలె, అబ్రహాము వలె మేమందరం చెప్పగలటకు సహాయపడండి. యెహోవానే చూచుకొనునని, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న అగ్ని నుంచి తప్పించగల సమర్థుడు అని, రక్షించకపోయినా, సహాయం చేయకపోయినా మేము మాత్రము దేనికి రాజీపడమని చెప్పగలిగిన ఆ దృఢ సంకల్పపు కలిగిన ఆత్మ మా అందరిలో పనిచేయునుగాక. మరెన్నో తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రజలను, మా దేశ ప్రజలను, చారిత్రక సంఘంలో ప్రతి వ్యక్తికి
నీ చిత్తము నీ సంకల్పము బయలుపరచబడి నెరవేర్చబడుటకై ఆతృత కలిగి ఉంటకు కృపానుకరించమని మహిమ పొందమని మరొక నూతన మాసంలో మళ్ళీ మేమందరం కలుసుకునే అంత మట్టుకుంటే ఎక్కడి కింద దాచుమని మీరు మహిళ చేసిన మేలన్నిటికై స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ ఆదరణ, ఆశీర్వాదము, ఐశ్వర్యము, అభిషేకము, ఆనందము మనందరికీ సకల పరిశుద్ధులకును చారిత్రక సంఘానికి ఇప్పుడును ఎల్లప్పుడూ ప్రభుత్వ పర్యంతం సదా తోడై ఉండి దీవించి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.